సో ఇవాళ దేశంలో ఎక్కడ చూసినా కూడా హిడ్మా హిడ్మా హిడ్మా. సో హిడ్మా చుట్టే వ్యవస్థ మొత్తం నడుస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా హిడ్మా గురించే చర్చ దేశవ్యాప్తంగా కూడా. సో మరి ఈ హిడ్మా ఎవరు, హిడ్మాకు సంబంధించిన విషయాలన్నీ కూడా మీరు సోషల్ మీడియాలో ఇప్పటికే చూస్తూనే ఉన్నారు. అయితే ఈ హిడ్మాకు సపోర్ట్ చేస్తూ పెద్ద ఎత్తున చాలా మంది మేధావులు కానీ కళాకారులు కానీ ఇట్లా దేశవ్యాప్తంగా కూడా మద్దతు తెలుపుతా ఉన్నారు. అండ్ ఈ పూటకపు ఎన్కౌంటర్లను ఆపాలని చెప్పేసి కూడా వాళ్ళ గళాన్ని వినిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇదే ధోరణిలో ఈ బూటకపు ఎన్కౌంటర్లను ఆపాలని కూడా ఇవాళ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కూడా ప్రోగ్రామ్ కూడా నిర్వహిస్తున్నారు. సో మనతో పాటు అందుబాటులో తెలంగాణ శ్యామ్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. సో ఈ బూటకపు ఎన్కౌంటర్ల గురించి అలాగే మిగతా అంశాల గురించి కూడా మాట్లాడుతున్నాం. నమస్తే. ఏంది ఈ బూటకపు ఎన్కౌంటర్లు ఆపాలని ఇట్లా ఎన్ని రోజులు నడుస్తుంది? ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంటే గనక మనుషులతోనే మాట్లాడుకునేటువంటి ఒక స్వేచ్ఛ వాతావరణం ఉండేది. ఒక నియంత పోకడతోని కేంద్ర ప్రభుత్వం పోతూ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని గౌరవించాం, లేకపోతే ప్రజా పోరాటాలను గౌరవించాం, రాజకీయ పార్టీల డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందర పెడతా ఉంటే వాటిని కూడా మేము గౌరవించాం. ఒంటెద్దు పోకడ మేము పోతాం, ఒంటెద్దు గుడిలో షేను కూడా అదే ఒంటెద్దు షేన్లో పడితే కనుక ఎట్ట పడితే అట్లా మేస్తూనే ఉంటుంది. ఆ రకంగా మేము ఏది పడితే చేసుకుంటూ పోతాం. మా వెనకాల పోలీసు బలగాలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, మీడియా ఉన్నది, అందరినీ కొనుక్కుంటాం అనేటువంటి వైఖరిలో కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ, అమిత్ షా, ఆయన కింద పనిచేసేటువంటి బానిస బండి సంజయ్, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. మనుషుల్ని ఎన్కౌంటర్లు ఇంట్లో నుంచి ఎత్తుకొని తీసుకొని వెళ్ళి ఎన్కౌంటర్లు చేస్తూ ఉన్నారు. మీలాంటి జర్నలిస్టులు క్వశ్చన్ చేయాలి. ఇంట్లో నుంచి ఇప్పుడు మావోయిస్టు పార్టీని భారతదేశంలో నిషేధించిన మాట వాస్తవం, మనం అవునన్నా కాదన్నా. ఆర్ఎస్ఎస్ కూడా ఒకప్పుడు నిషేధించారు కదా, సరే దాని మీద నిషేధం తర్వాత ఎత్తివేశారు అనుకుందాం. మావోయిస్టు పార్టీ నిషేధించారు, రైట్. మావోయిస్టు పార్టీని ఎందుకు నిషేధించారు అనేటువంటి చర్చ వచ్చినప్పుడు మనం ప్రశ్న వేసుకుంటే, మావోయిస్టులు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా నూతన ప్రజాస్వామ్యం కోసం పనిచేస్తారు. అంటే ఈ ప్రజాస్వామ్యం బూటకపు ప్రజాస్వామ్యము, ఈ ప్రజాస్వామ్యం వల్ల ప్రజలకు ఒరిగేటువంటి లాభం లేనిది వాళ్ళ ఉద్దేశం. నేను కూడా ప్రజాస్వామ్యం అదే, నేనేం నూతన ప్రజాస్వామ్యాన్ని కోరుకునేటువంటి కాదు. కాకపోతే నక్సలైట్లు లేకపోతే లెఫ్ట్ వింగ్ అనేటువంటి చర్చ వచ్చినప్పుడు వీళ్ళు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తారు? వీళ్ళేమో నక్సలైట్లు కానీ లేకపోతే ఆదివాసులు కానీ, మన చచ్చిపోయినటువంటి హిడ్మా కానీ, అంబానీ అదానీ ప్రయోజనాల కోసం, పెద్ద పెద్ద పెట్టుబడిదారుల కంపెనీల ప్రయోజనాల కోసమో, ధనవంతుల ప్రయోజనాల కోసమో, బంగారం, వజ్రం, వైడూర్యాలు, లేకపోతే నాలుగా రాజకీయ నాయకులు కనీసం కదరబట్టలేదు అలాంటి భోగాలు కోరుకునేటోళ్ళు కాదు కదా. మరి అటువంటి మనుషుల్ని ఎందుకు చంపుతా ఉన్నారు అనేది ప్రశ్న వేసుకున్నప్పుడు నేను ఏమంటున్నానంటే, ఆదివాసీ ప్రాంతాలలో ఉన్నటువంటి కొండలే కానీ, గుట్టలే కానీ, చెరువులే కానీ, ఇంకా వాటెవరి ఏదైనా అక్కడ ఉన్నటువంటి సంపదే కానీ వాటన్నిటిని అనుభవించేటువంటి హక్కు ఆదివాసులకే ఉన్నది. అది రాజ్యాంగమే చెప్తా ఉన్నది. షెడ్యూల్ 5 అమలు చేయమని చెప్పేసి ఎప్పటి నుంచో పౌర సంఘాల నాయకులు లేకపోతే లెఫ్ట్ వింగ్ భావజాలం కలిగినటువంటి మేధావులు అందరు చెప్తా ఉన్నారు. నీ ఇల్లు మీద నీకు, మీ నాయన సంపాదించినటువంటి ఆస్తి మీద నీకే హక్కు ఉండాలి కదా బ్రదర్. ఆదివాసీ భూములలోకి పోయి నువ్వు పెట్టుబడిదారులను తీసుకొచ్చి అక్కడ కంపెనీలు పెడతా అంటే వాళ్ళు తిరగబడతారు. నీ ఆత్మరక్షణ కోసం నిన్ను ఎవరైనా కొడతానికి వస్తే నువ్వు చంపుతావా చంపవా, కొడతావా. దాంట్లో భాగంగా వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడానికే ఇది చేస్తున్నారు తప్ప వాళ్ళు ఏ ప్రభుత్వ అధికారులను చంపిన వాళ్ళని కాదు, ఏ పోలీసు వాళ్ళని చంపిన వాళ్ళు కాదు. అలా పేరు చెప్పి మీరు అన్నది తీసుకొని పోయి చంపుతారు. రాజ్యాంగం అన్ని హక్కులు కల్పిస్తున్నప్పుడు, అన్ని రకాలుగా సెక్యూరిటీ ఉన్నప్పుడు, మీలాంటి వాళ్ళు కూడా సమాజంలో అనేక అంశాల మీద పోరాడుతున్నప్పుడు మీలాగానే వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి పోరాటం చేయొచ్చు కదా. అడవిలో ఏమున్నది, ఆయుధాలు పట్టుకుంటే ఏమొస్తుంది? ఇప్పుడు నేను ఏమంటున్నట్టే బ్రదర్, మనం అందరం అవునా కాదన్నా తెలంగాణ, మీది కూడా మేబీ తెలంగాణ ప్రాంతం అనుకుంటా. మీరు పల్లెటూరులో పుట్టారా పట్టణంలో పుట్టారా అనేది పక్కన పెడితే మీకు వృత్తి ఇష్టం, జర్నలిజం అనే వృత్తి ఇష్టం. మీరు ఏం చదువుకున్నారో తెలీదు, పల్లె నుంచి పట్టణంకి వచ్చారు, మీరు ఎక్కడ వచ్చి వెళ్తా ఉంటారు. అది మీ ఏమంటారు, మీ జీవన, మీ వే ఆఫ్ స్టైలు లేకపోతే ఏదైనా అనుకోవచ్చు. కానీ ఆదివాసులు అడవినే అమ్మగా భావిస్తారు, అడవినే ఒక దేవుడిగా దేవతగా భావిస్తారు. వాళ్ళకు అడవి అన్ని సర్వం అడిగే వాళ్ళు. నేనేమంటున్నా అంటే, నిజంగా వాళ్ళకి ఏదైనా అడిగితే గనక ఆదివాసులు పెట్టినటువంటి డిమాండ్స్ నీ ముందే ఏమైనా పెడితే గనక గిరిజన యూనివర్సిటీ ఏమని అడిగారు, మీరు ఇచ్చారా? ములుగు ప్రాంతంలో గిరిజన యూనివర్సిటీ కావాలన్నాం, మీరు ఇచ్చారా? ఇయ్యలేదు. సమ్మక్క సారక్క జాతరకు వనదేవతల తల్లి, అడవి తల్లి, మరి ఆదివాసుల జాతర అని మనం ఆసియా ఖండంలో అది పెద్దగా మనం కీర్తించుకుంటాం కదా, దానికి 100 కోట్ల రూపాయలు ఇవ్వన్నాం, మీరు ఇచ్చారా? మీ అభివృద్ధిని ఎక్కడ వాళ్ళు అడ్డుపడతా ఉన్నారు? వాళ్ళు అడవిలో సర్వ హక్కులు మాకే కల్పించండి, ఈ భూమి మాది, ఈ భూమి మీద ఆదివాసులు కాకుండా ఆదివాసేతరుల పెత్తనం ఉండకూడదు అనేటువంటి డిమాండ్ వాళ్ళ ముందు పెట్టి మన లెక్క ధర్నాలు, రాస్తారోకాలు, లేకపోతే ప్రభుత్వం మీద ఈ దీక్షలు ఇట్లాంటి పోరాటాలు చేయలేరా? రైతులు నల్ల చట్టాలు తీసుకొని వస్తే ఢిల్లీలో
ప్రపంచం మొత్తం చూస్తుండగా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేశారు కదా తమ్ముడు. ఏం చేశారు? ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ అనే నరహంతకుడు, అమిత్ షా అనేటువంటి దుర్మార్గుడు ఏం చేశారు? మేకులకు కాళ్ళకు మేకులు గుచ్చారు, ట్రాక్టర్లకు గాలి తీశారు. ఇది వీళ్ళ దుర్మార్గం. ప్రజాస్వామ్యం పొద్దున్నేసి ఇంద్ర పార్క్ దగ్గర ధర్నా చేస్తా ఉన్నాం. ఏసీల రిజర్వేషన్ పెంచమని ఎప్పటి నుంచో మొత్తుకుంటారు. పెంచిరా? ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తుంటే వీళ్ళు ఎక్కడింటా ఉన్నారు? అన్నింటినీ దుర్వినియోగం చేశారు కదా తమ్ముడు. నువ్వు లాయర్లను కొనుక్కుంటువి, ఓ పోలీస్ అధికారులు కుర్రక్షతో చచ్చిపోతుండే, బ్రాహ్మణులకు ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను మొత్తం కట్టబెడుతుంటవి. గుజరాత్ ఒక్కదాన్ని నువ్వు ఈ దేశంలో నీ గుజరాత్ ఒక్క రాష్ట్రంగానే నువ్వు భావిస్తా ఉంటావు. అందుకే నక్సలిజం తుది శ్వాస తీసుకుంటున్నట్టు ఇట్లాంటి సమయంలో కూడా మీరు అట్లాంటి వాటిని మళ్ళీ ఊపిరి పోస్తున్నారా? ఇట్లాంటి కార్యక్రమాలు మేము నక్సలిజాన్ని సమర్థించట్లేదు తమ్ముడు. మేము అంటున్నాం ఒక మనిషిని చంపడం తప్ప కాదా? నువ్వు నక్సలిజాన్ని సమర్థించట్లేదు అంటున్నారు, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తే అయితలేదు అంటున్నారు. మీరు ఇది నక్సలిజాన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టు. నేను ఏమంటున్నానంటే నీ ఇల్లు నువ్వు కాపాడుకోవడం కోసం, ఇది ప్రజాస్వామ్యంలో భాగమే. రాజ్యాంగం చెప్తుంది నిన్ను కాపాడుకోవడం కోసం ఎదుటి వ్యక్తిని కొట్టొచ్చు, ఏమంటారు చంపొచ్చు కూడా. నన్ను చంపడానికి వస్తే నేను చచ్చిపోవాలా? నేను కూడా ఎదుటి చంపాలి కదా. నీ అడవిని నువ్వు కాపాడుకో, నీ ఇల్లు నువ్వు కాపాడుకో, నీ హక్కుల్ని నువ్వు సాధించుకో. ప్రజాస్వామ్య పద్ధతిలోనే అడుగు కాదండి. కానీ అడిగితే చంపేస్తా, పోరాటం చేస్తే చంపేస్తా, నీ వాదనలు నేను వినను, చర్చలు నీతో చేయను అని అంటే, మరి గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు నక్సలైట్లకు ఉన్నటువంటి నిర్వచనం ఏందో అద్భుతంగా చెప్పారు. మరి వాళ్ళందరూ కూడా నక్సలిజాన్ని సమర్థించినట్టేనా? రేవంత్ రెడ్డి చెప్పాడు, లేకపోతే నక్సలైట్ల ఎజెండా మా ఎజెండా అని కేసీఆర్ అన్నాడు, నక్సలైట్లు దేశభక్తులని ఎన్టీ రామారావు అన్నాడు. ఇప్పుడు ఆ చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు పార్టీని ఏదైతే నడుపుతున్నాడో ఆయన బీజేపీలో భాగంగా ఉన్నాడు. మరి వాళ్ళందరూ కూడా నక్సలిజం సమర్థిస్తున్నారు. ఇట్లాంటి సందర్భంలో వాళ్ళు రారు కదా, దొంగలు కదా. అంబానీ ఆదాని సంతలు కావాలి కదా, డబ్బులు కావాలి కదా. 3 ఏళ్ళు అయింది నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి, నాలుగోసారి రానటువంటి పరిస్థితి. కాబట్టి ఏం చేయాలి? కర్రెగుట్టల్ని అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదని మొత్తం అంబానీ, ఆదాని, వేదాంత్, జిందాల్ లాంటి కంపెనీలకు కట్టబెడితే వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు ఇస్తాను. నెక్స్ట్ టైం ప్రజా వ్యతిరేకత ఉన్నది కదా, గెలిచేటువంటి పరిస్థితులు లేదు. కాబట్టి ఒక్కొక్క ఓటుని 10,000 రూపాయలు పెట్టి కొనుక్కునేటువంటి డబ్బులు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తుంది. అందుకే ఆ ఒప్పందంలో భాగంగానే ఈరోజు ఆ కర్రెగుట్టల్ని అక్కడ ఉన్నటువంటి ఆదివాసులను ఖాళీ చేపించి ప్రజాస్వామ్యం చెప్తా ఉన్నారు. సో మీరు ఎంతసేపు అమిత్ షా, మోడీ, బండి సంజయ్ అని చెప్పేసి వాళ్ళని విమర్శించడానికి ఒక అంశం కావాలని చెప్పేసి మీరు ఇట్లా మాట్లాడుతుంటారు. నిజంగా టెక్నికల్ గా అక్కడ ఖనిజ సంపదలు ఉన్నాయి, దాన్ని నిజంగానే కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మీరు ఏమైనా ఐదో పని చేయమనండి. దేనికోసం చేస్తుండో తీర్మానం చేయమనండి. మా ప్రభుత్వం అభివృద్ధిని అడ్డుకుంటారు. ఏం అభివృద్ధి? సరే బ్రదర్, నేను ఏమంటున్నా, నువ్వు అభివృద్ధి చేయాలంటే ఛత్తీస్గఢ్, సుక్మా, బయలడిల్లా, దంతెవాడ, కుంట, షెర్ల, ఆ నల్ల కర్రెగుట్టలు ఒకటే లేదు కదా. ఇంత పెద్ద భారతదేశం ఉన్నది. ఆ మణిపూర్ లో ఏం అభివృద్ధి చేసినావు? ఆడపిల్లలు నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగించినావు. మీరు నిన్నగాక మొన్న ఇక్కడ మన తమిళనాడులో ఏం అభివృద్ధి చేసినావు? ఎన్ని నిధులు ఇచ్చినావు? మా బాగా హిందీని నేర్చుకో, హిందీని అమలు చేయకపోతే మేము కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఆపేస్తాం. ఏం చేసినావు నువ్వు? మా తెలంగాణకు ఇచ్చినటువంటి హామీలు ఏం చేసినావు? మరి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, మా నవోదయ పాఠశాలలు, గిరిజన యూనివర్సిటీ, మాకు ప్రత్యేక ప్యాకేజ్, విభజన హామీల్లో ఉన్నటువంటి నిధులు మాకు కేటాయించాలి కదా. మరి ఇవన్నీ అభివృద్ధిలో బాగా కదా. మేము 100 రూపాయలు పన్నులు కడతాయి, ఏమంటే 57 రూపాయలు నీ గుజరాత్ కు తీసుకొని పోయి 43 రూపాయలు ఇచ్చి మీది ప్రజాస్వామ్యం అంటావా? మీరు సోమరపోతులు, మా సొమ్ము తింటారు మీరు. అందుకే దక్షిణాదివాదాలు పెద్ద ఎత్తున మేము అందరం గలవిపుతా ఉన్నాం. కాబట్టి మేమేమంటాం, ఇదంతా చేయడానికి లేదా బ్రదర్? మరి ఏది 11 ఏళ్ల పాలనలో అర్థమైందా? 11 ఏళ్ల పాలనలో ఏది అభివృద్ధి చేయాలనుకుంటే ఓ గిరిజన ఎంపీని మనం గెలిపించుకున్నాం. ఎవరు? స్వయం బాబురావు గారు ఉన్నారు కదా, ఆదిలాబాద్ ఎంపీ. మరి ఎన్ని కోట్లు తెచ్చాడు? చేయలే కదా. నువ్వు ప్రజాస్వామ్య ముసుగుతోని న్యాయ వ్యవస్థని దుర్వినియోగం చేస్తా, ప్రజలు కట్టేటువంటి పన్నుల్ని అంబానీ, ఆదానీలకి మాత్రమే కొంతమంది ధనవంతులకు దోచిపెడతా, ఇది ప్రజాస్వామ్యం అని చెప్తా. నేను ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం ఎట్లయితే వాళ్ళు ప్రజాస్వామ్య వ్యతిరేకులు. ఎన్ని మాట్లాడినా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను ఆపే శక్తిగా అయితే మన దగ్గర లేదు. సో ఫైనల్ గా ఇక్కడ ఎర్ర జెండా మీద కాషాయం జెండా గెలుపు చూడబోతున్నాం. ఇప్పుడు కాషాయం జెండా, ఎర్ర జెండా అనేది కాదు. మనం అంతిమంగా ఈ దేశంలో అందరం ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిందే. మేము కూడా గౌరవిస్తాం. ఆదివాసులైనా గౌరవించాల్సిందే, అమిత్ షా అయినా గౌరవించాల్సిందే. లగ్జరీగా బతుకుతున్నటువంటి అమిత్ షా కొడుకైనా, టెక్ మహీంద్రా యూనివర్సిటీలో చదువుకుంటున్నటువంటి బండి సంజయ్ కొడుకైనా ప్రజాస్వామ్యానికి ఎవరైనా సరే లోబడి బతకాల్సిందే. అంతేగాని నా చేతిలో కేంద్ర బలగాలు ఉన్నాయి, ఎవరిని పడితే వాళ్ళు కాలుస్తా అంటే, నేపాల్లో ప్రధానమంత్రి ఇంట్లోకి వెళ్ళి సిలిండర్ గుంజుకొని పోయారు. నుంచి ఉద్యమం వచ్చింది. విద్యార్థులు, చదువుకున్నటువంటి మేధావులు విద్యార్థులు, తెల్లబట్లు కాకుండా మామూలుగా చదువుకునేటువంటి విద్యార్థులు ఢిల్లీలో పోరాటం చేస్తా ఉన్నారు. ఎవరికి? హిడ్మాకు మద్దతుగా, ఆదివాసులకు మద్దతుగా. అటువంటి విప్లవం వచ్చిందనుకో, మీరు ఇంట్లో కాలు చేసి ఉరకాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వేల తూటాలు దిగినా సరే తెలంగాణ అంత పెద్ద సాయుధ రహితంగా పోరాటం జరిగింది. నేనేమంటాను, ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలు కూడా పేదరికంలో మగ్గిపోతుంది ఈ దేశం. రోజు కులహత్యలు జరుగుతున్నాయి, హిందూ ముస్లిం పంచాయతీ జరుగుతూ ఉన్నది. ఈ దేశం సంక్షేమంలో పడిపోయింది. నరేంద్ర మోడీ వచ్చినప్పటి నుంచి మైనారిటీల మీద దాడులు, క్రైస్తవుల మీద దాడులు, దళితుల మీద దాడులు, బీసీల మీద దాడులు,
ఓబీసీ రిజర్వేషన్ అడిగితే నువ్వు సంబంధం లేకుండా మాట్లాడతారు. వీళ్ళ కేంద్ర మంత్రులు 8 మందిని గెలిపించినంతసేపు హిందువులు అంటారు. ఈ దేశంలో 100% మంది హిందువులకు ఇండ్లు లేవు, 180% మంది హిందువులకు ఉద్యోగాలు లేవు, 180% మంది హిందువులు పిల్లల ఫీజులు కట్టలేక నానా రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. మరి వాళ్ళందరూ ఎవరి మీద తిరగబడాలి బ్రదర్? ప్రభుత్వాల మీద తిరగబడాల్సింది. తిరగబడటం ఏంటి? మేము కొట్టాం తిట్టాం, గల్లా పట్టుకొని ఎప్పుడు ఇస్తావు 15 లక్షలని అడుగుతారు విద్యార్థులు. పోయి వందల వేల లక్షల మంది సోషల్ మీడియాలో ఏ విధంగా పెద్ద ఎత్తున మద్దతు వచ్చిందో ఆ ప్రజాస్వామ్య పద్ధతిలో రోడ్లెక్కి నరేంద్ర మోడీ ఇల్లును, అమిత్ షా ఇల్లును ఎవరెవరైతే హామీ ఇచ్చారో అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకోలు కావచ్చు, ప్రజాప్రతినిధుల ఇల్లు ముట్టడి చేయి దాడిపోయి భారతదేశంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చి మొత్తం ప్రభుత్వ ఆస్తులను నాశనం అయ్యే పరిస్థితి లేదా? మీరు అందరు రోడ్డు మీద రావాలి, జెన్జీ లాంటివి జరగాలని కోరుకుంటున్నాడు. జెన్జీ అంటే నేను ఏమంటున్నా, విద్యార్థి ప్రజాస్వామ్య పద్ధతిలోనే ర్యాలీకి వెళ్తాం, పోలీస్ పర్మిషన్ తీసుకుంటాం, మా నిరసనని మేము తెలియజేసుకునేటువంటి హక్కును మాకు కల్పించండి, ప్రజాస్వామ్య పద్ధతిలోనే వాళ్ళకు ఏమంటారు వినతి పత్రం ఇస్తాం, అట్లనే చేస్తాం. అంతేగాని ఆర్ఎస్ఎస్ లాగా తుపాకులు పట్టుకొని, ఆర్ఎస్ఎస్ లాగా బీజేపీ వాళ్ళగా తుపాకులు పట్టుకొని క్వశ్చన్ చేసిన జర్నలిస్టుని కర్ణాటకలో ఏ విధంగా చంపిన అట్లా మేము చంపాడు, గాడ్సీని గాంధీని ఏ విధంగా చంపాడు అలా చంపేటువంటి ఆలోచనలు అట్లా మాట్లాడితే అంటే మీరు మద్దతు తెలుస్తున్నారు, తుపాకులు పట్టుకొని కూర్చున్నారు, కానీ ఆర్ఎస్ఎస్ తుపాకులు పట్టుకున్నారు. గాంధీని చంపిన గాడ్సీ దగ్గర తుపాకులు యాడ్ నుంచి వచ్చినాయి బ్రదర్, యాడ్ నుంచి వచ్చినాయి. నేనైతే చంపలే కదా, ఏ మావోయిస్ట్ చంపినా, ఓ ముస్లిం చంపినా, ఓ కమ్యూనిస్ట్ చంపినా, అంత పెద్ద స్వతంత్ర సమరయోధుడు కదా, అహింస మార్గంలో మన దేశానికి స్వాతంత్రం సాధించాడు కదా. మనం రోజు నోట్లు జేబులో పెట్టుకున్న 100 రూపాయలు ప్రతి ఒక్క నోటు మీద మహాత్మా గాంధీ ఉంటాడు. మన మహానుభావుని చంపింది ఎవరు బ్రదర్? చెప్పండి. అక్కడ కాల్ వస్తున్నట్టుంది. పర్లేదు. నక్సలైట్ విముక్తి భారత్ నేనంటున్నా, నక్సలైట్లు విముక్తి జరగాల్సిందే, ఆర్ఎస్ఎస్ బీజేపీ నరేంద్ర మోడీ విముక్తి జరగాల్సిందే. వీళ్ళిద్దరు ప్రజాస్వామ్య వ్యతిరేకులు నా దృష్టిలో. కాకపోతే ప్రాణాలు ఎవరికి పోకూడదు అనేది నా బాధ. మీకు అర్థమైందా? ఎవరు చంపుకోకూడదు, ఎవరు ప్రాణం పోకూడదు. నక్సలైట్లు ఏం దేశద్రోహులు కాదు, వాళ్ళ మన దేశ రానున్న రోజులలో ఒకప్పుడు నక్సలైట్లు ఉండేవారని పిల్లలు పుస్తకాల్లో చదువుకుంటారు. ఇప్పుడు చదువుకుంటారా అంటే ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ ఉండేవాళ్ళు, ఆర్ఎస్ఎస్ హత్యలు చేశారు, అదే వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. రానున్నటువంటి రోజులు వీళ్ళు హత్యలు చేస్తారేమో అనేటువంటి చరిత్ర ఏ విధంగా చదువుకుంటున్నామో హత్యలు ఏడు చేశారు బ్రదర్. ఇప్పుడు చదువుకోవాలంటే ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా నక్సలైట్ అంటారు బ్రదర్. మరి ఆయన కూడా నక్సలైటా? ఆయన కూడా పుస్తకాల్లో చదువుకున్నా. పోలీసు వాళ్ళని చంపితే ఆధారాలతో కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. నేను కూడా చెప్తున్నా, నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాలే ఈ దేశంలో ఇన్ని రోజులు బాంబులు పేలడానికి, తీవ్రవాదులు జొరపడడానికి ఏమన్నా అనుమానం? ఎందుకంటే బిర్యానీ తిని వచ్చాడు ఆయన పోయి. మేమైతే పాకిస్తాన్ పోలే కదా, పొద్దున్న లేచే మాకు అంటారు కదా. మరి మాకు అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే నువ్వు మమ్మల్ని రక్షిస్తానంటే ఆమ్ బోలియే ప్రధానమంత్రిజీ, ఆ బోలియే మన్మోహన్ సింగ్ అని ఆయన ఊకదంపుడు ఉపన్యాసాలు దంచాడు. నిజంగానే ఆయన దుర్మార్గుడు కావచ్చు, ఈయనకు అధికారాన్ని ఇచ్చాం. నువ్వు ఎందుకు ఎలక్షన్స్ రాగానే హిందువులు చచ్చిపోతా ఉన్నారు, ఎలక్షన్స్ రాగానే ఎందుకు బాంబులు వెళ్తా ఉన్నాయి, ఎందుకు బిర్యానీ పోయి తినొచ్చాడు? నాకు ఏదో అనుమానాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు 200 మందిని చంపాడు హిడ్మా అనేటువంటి ఆరోపణలు ఏ విధంగా చేస్తా ఉన్నారో నాయి కూడా వాళ్ళకి నిజమైతే అది నిజమైతే. ఫైనల్ గా ఇప్పుడు హిడ్మా లాంటి ఇప్పుడు నక్సలైట్ల వాళ్ళ కుటుంబాలకి, కామ్రేడ్ల కుటుంబాలకి అండగా నిలబడేది మళ్ళీ ఫైనల్ గా ఆ ప్రభుత్వాలే కదా. మీరు మీలాంటి వాళ్ళు నిలబడతారా? ఇప్పుడు మిగతా రకంగా సాయం నా దగ్గర ఉంటే నిలబడతా బ్రదర్. ఇప్పుడు నేను పెట్టగలిగేటువంటి మనసు ఉంది కానీ నేను నిరుపేదను కదా, నేనేం చేయగలుగుతా? నేను కాయ కష్టం చేసుకునేటోని కదా. మా అయ్యలు, మా అవ్వలు బంచెందొరాని కాల్మొక్తా అనేటువంటి దొర భూస్వాములకు వ్యతిరేకంగా, ఆ దోపిడితనానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళు కదా. మా అయ్య ఎంతో ఇంతో చదువుకున్నాడు, మేము అంతో ఇంతో, మా కొడుకులు మమ్మల్ని అన్నిటికీ దూరం చేశారు కదా. ఊరవతలు వెలివేశారు, మమ్మల్ని విద్యకు దూరం చేశారు, గుడికి దూరం చేశారు, బడికి దూరం చేశారు, అన్నిటికీ దూరం చేసి నన్ను కోట్ల రూపాయలు సాయం చేయమంటే అమిత్ షా కొడుకు లేదా హోంమంత్రి బాపనైనా, ఎవరైతే మా ఛత్తీస్గఢ్ హోంమంత్రి ఉన్నాడో బాపనైనా పోయి వాళ్ళ అమ్మ గిన్నెగాడికి లేదా వాళ్ళ అమ్మతో కూర్చొని అన్ని చేసి వాళ్ళ కొడుకుని చంపారు కదా తీసుకొని పోయి. అది కరెక్ట్ అనబడదు కదా. ఆ తల్లికి కడుపు కోతను మిగిలిచ్చారు కదా. మరి ఆ పాపం ఎవరికి జరిగింది? మీరే. ఆ అమ్మకు ఒక పెద్ద రాజబంగ్లా కట్టించండి, ఆ అమ్మకు అందమైనటువంటి ఇంద్రభవనం కట్టియండి, అవసరమైతే వాళ్ళ కొడుకు పేరున ఆ జిల్లాకు పెట్టండి. అమ్మ నీ కొడుకుని మేమే చంపినాం, నీ కాళ్ళు మొక్తా నేను దండం పెడతాను. అమిత్ షా లేకపోతే నరేంద్ర మోడీ ఆ చంపినటువంటి హోం మంత్రి పోయి వాళ్ళ కాళ్ళ మీద పడాలి. బండి సంజయ్ అనేటోడు వార్డు నెంబర్ కు తక్కువ, సర్పంచ్ కి ఎక్కువ. ఏం చెప్తావు ఆయన గురించి? బండి సంజయ్ అనేటువంటి వ్యక్తి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నదని తెలుసుకో. నువ్వు ఒక పిచ్చోడివి, ఓకేనా? నువ్వు ఒక పిచ్చోడివి. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు హిందూ ముస్లిం మత్తులో పడి మెజారిటీ నా హిందూ బంధువులు నేను గెలిపించారు. నీ హిందువులకి ఇచ్చినటువంటి మీ నరేంద్ర మోడీ ఏవైతే ఇచ్చాడు, నేను ఇంతకుముందు చెప్పాను కదా, 15 లక్షలు ఇండ్లు, నిరుద్యోగ సమస్య, హిందువులకే స్టార్ట్ చేయి. నీకు నిజంగా పరమతం మీద దేశం ఉంటే కనుక మా హిందువులకు 50 రూపాయలు పెట్రోల్ చేసి
ముస్లింలకు 100 రూపాయలు చేయి. నీ క్రైస్తవుల మీద ఇంకా కోపం ఉంది కదా, వాళ్ళకి 150 రూపాయలు చేయి. అప్పుడు నువ్వు హిందూ హోంమంత్రికి హిందూ ఎంపీ అని ఒప్పుకుంటావు. హిందువులను వాడుకొని హిందువులను మోసం చేసేటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఈ బండి సంజయ్ ఎవరు కార్పొరేటర్ వార్డు నెంబర్కి ఎక్కువ సర్పంచ్ తక్కువ అయినటువంటి ఈయన మార్వాడి మంత్రిగా చూస్తా ఉన్నాడు. థ్యాంక్ యూ. సో వింటున్నారు కదా తెలంగాణ శ్యామ్ గారి వర్షన్ అయితే మీరు ఇప్పటిదాకిన్నారు. సో ఈ బీజేపీ నాయకులు అమిత్ షా కానీ, బండి సంజయ్ కానీ, లేకపోతే మోడీ కానీ వీళ్ళందరూ కావాలనే ఈ బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ బూటకపు ఎన్కౌంటర్ ఆపాలని చెప్పేసి కూడా ఇవాళ హైదరాబాద్లో వాళ్ళు కార్యక్రమం చేసిన సందర్భంగా శ్యామ్ గారి వర్షన్ అయితే మీరు